హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కోల్ ఇన్ఫర్మేషన్స్. ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మంచి ఈజీ ప్రాసెస్తో ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి నోటిఫికేషన్. ఎందుకంటే దాదాపు 81,000 జీతంతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ విధానం, ప్రాసెస్ ఏంటి, అర్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి మొత్తం మీకు వివరించడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో మొత్తం అయిపోయే వరకు చూడండి. ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే దీనికి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంత మంచి నోటిఫికేషన్ ఇది. సో సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది. కేవలం తెలుగు మాట్లాడడం రావాలి. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది ఆన్లైన్లో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి మీరు చాలామందికి ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. సో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకు కూడా. సో ఇక మనం నోటిఫికేషన్ యొక్క ఈ రోజు యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. మనకు అప్లికేషన్ డేట్ వివరాలు మరియు అలాగే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019 ద రూల్స్ కేరింగ్ స్కేల్ ప్రకారం బేసిక్ పే 25,000 చూపిస్తున్నాడు, కానీ 80,910 రూపీస్ అండి. సో భారీ పే స్కేల్ అనే చెప్పుకోవచ్చు. అంటే మే 13 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. జూన్ 2 తారీఖు లాస్ట్ డేట్ అండి. ఇక్కడ చూస్తున్నాడు కదా. సో ద అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద హైకోర్ట్ వెబ్సైట్. సో వెబ్సైట్లో అయితే మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూన్ 2 తారీఖు 11:59 PM అయితే లాస్ట్ డేట్ అండి అప్లికేషన్ చేసుకోవడానికి. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు అలర్ట్గా ఉండి అప్లికేషన్ చేసుకోండి. మీకు ఎటువంటి కామెంట్స్ ఉన్నా నా యొక్క ఛానల్లో కామెంట్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ద డీటెయిల్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ ద సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఆఫ్ జ్యుడిషియల్, మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ పోస్టులు. ఈ యొక్క పోస్టులకు సంబంధించిన వివరాలు మొత్తం మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. చూసుకొని చెక్ చేసుకోండి, ఓపెన్ చేసుకొని డైరెక్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. అలాగే దీని యొక్క పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే వేకెన్సీస్ చూసుకున్నట్టయితే అనంతపురం డిస్టిక్ సంబంధించి ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబీసీ, ఎస్సీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళన్నిటికి సంబంధించి చూపిస్తున్నాడు. ఇక్కడ అనంతపురంకి సంబంధించిన డిస్టిక్కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకుంటే 11 పోస్టులు ఉన్నాయండి. అలాగే మనకి ఈ అంటే ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకు మనకి మెన్షన్ చేశాడు. అలాగే ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే 25 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి ఈస్ట్ గోదావరికి చూసుకున్నట్టయితే 28 పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. సో అన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు ఉన్నాయి దీంట్లో కూడా. అలాగే ఇక్కడ మిగతా వాటికి గుంటూరు డిస్టిక్ సంబంధించి చూసుకున్నట్టయితే 28 పోస్టులు ఉన్నాయండి. సో ఒక్కొక్క డిస్టిక్లో 28 పోస్టులు అంటే దాదాపు మనకు అప్లికేషన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కృష్ణా డిస్టిక్లో చూసుకున్నట్టయితే 25 పోస్టర్స్ ఉన్నాయి. సో అలాగే కర్నూలు డిస్టిక్ సంబంధించి చూసుకున్నట్టయితే 12 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకు సంబంధించి చూసుకున్నట్టయితే 15 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి ఇప్పుడు ఇక్కడ చూపించాడు. అలాగే ప్రకాశం డిస్టిక్ చూసుకున్నట్టయితే 18 పోస్టులు ఉన్నాయి. ప్రతిదీ కేటగిరీ వైజ్గా చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ శ్రీకాకుళం సంబంధించి చూసుకున్నట్టయితే 14 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించి చూసుకున్నట్టయితే 15 పోస్టులు ఉన్నాయి. సో వీటికి కూడా కేటగిరీ వైజ్గా ఇచ్చాడు. అలాగే విజయనగరానికి సంబంధించిన పోస్టులు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. 7 పోస్టులు ఉన్నాయి ఇందులో. ఇక్కడ వీటికి కూడా కేటగిరీస్ వైజ్గా ఎన్ని ఉన్నాయనేది చెప్తున్నాడు. అలాగే వెస్ట్ గోదావరికి 14 పోస్టులు. అలాగే మనకి ఇక్కడ చూపించిన విధానంగా ఈ వైఎస్ఆర్ కడపకు సంబంధించి చూసుకున్నట్టయితే 18 పోస్టులు ఉన్నాయండి. వీటికి కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి మరి మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అప్లికేషన్ చేసుకోవడానికి మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ మస్ట్ హ్యావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫర్ ఎనీ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ నుంచి అయినా డిగ్రీ పాస్ అయింటే సరిపోతుంది అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులని ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. అలాగే
దానికి సంబంధించిన లాంగ్వేజ్ డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేశాడు మనకంటే ఏ డిస్టిక్ అప్లై చేసుకున్నవాడు ఏ లాంగ్వేజ్ ఉండాలని. అనంతపురంకి సంబంధించి తెలుగు కన్నడ, చిత్తూరుకు సంబంధించి తెలుగు తమిళ్, వైఎస్ఆర్ కడప తెలుగు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు సంబంధించిన వాళ్ళకి తెలుగు ఇచ్చాడు. అలాగే మిగతా డిస్టిక్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు చూడండి. కృష్ణాకు సంబంధించి తెలుగు, కర్నూలు నెల్లూరుకు సంబంధించి తెలుగు, శ్రీకాకుళంకి వచ్చేసి ఒరియా మరియు తెలుగు ఉండాలన్నాడు. అలాగే విశాఖపట్నంకు తెలుగు, ప్రకాశంకి తెలుగు, కానీ విజయనగరానికి వచ్చేసి తెలుగు మరియు ఒరియా ఉండాలంట. సో ఒరియా కూడా ఉండాలని మెన్షన్ చేశాడు అక్కడ ఉన్న వాళ్ళకు అనుగుణంగా. ఈ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే టు బీ ఎలిజిబుల్ ద అప్లికేషన్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years నుంచి 42 years వరకు మనకి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు. 42 ఏళ్ళ వరకు అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి ఛాన్స్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. అలాగే ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా 12 years వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. సో మంచి ఏజ్ రిలాక్సేషన్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మీకు వీటి సబ్జెక్టు మీద అవగాహన ఉంటుంది కాబట్టి సో అప్లికేషన్ చేసుకోండి. దీని యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకు తెలిసిన సబ్జెక్టే కాబట్టి చాలా సీనియర్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంత మంచి గవర్నమెంట్ నోటిఫికేషన్ని అస్సలు మనం వదులుకోకూడదు. అలాగే ఇక్కడ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండాలని మనకి మెన్షన్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ అప్లికేషన్కి సంబంధించిన ఫీజు వివరాలు, అలాగే మనం రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది చూస్తున్నాడు. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ ద స్టాండర్డ్ విచ్ విల్ బీ కన్సిస్టెంట్ విత్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్. అంటే వాళ్ళకు ఇక్కడ చూడండి మనకి చూసుకున్నట్టు టైప్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి 80 marks అంట. క్వశ్చన్స్ వచ్చేసి 80 ఉంటాయి. 40 questions జనరల్ నాలెడ్జ్, 40 questions జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటుందంట. ఈచ్ క్వశ్చన్ విల్ బీ క్యారీ 1 mark అంట. టైం వచ్చేసి 90 minutes టైం అయితే ఉంటుందంట ఎగ్జామినేషన్కి. సో ఇది ఎగ్జామ్కి సంబంధించిన ప్రాసెస్. అలాగే సిలబస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ నాలెడ్జ్లో కొన్ని కేటగిరీస్ వైజ్గా చూపించాడు. డ్యాన్స్, మ్యూజిక్, అగ్రికల్చర్, సైన్స్ సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించింది కూడా చూపిస్తున్నాడు. అలాగే ఈ యొక్క ఎగ్జామినేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి 40% మార్క్స్ అయితే ఉండాలంట ఎలిజిబుల్కి. ఇక్కడ ఇచ్చాడు ద మినిమం క్వాలిఫై మార్క్స్ టు బీ సెక్యూర్డ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెల్ బీ 40% ఫర్ ఓపెన్ కాంపిటీషన్ అని ఇచ్చాడు. అంటే ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 35-25 అని ఇచ్చాడు. సో ఇక్కడ మెరిట్ లిస్ట్ని బట్టి మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 800 rupees అని ఇచ్చాడు జనరల్ వాళ్ళకి. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి 400 rupees ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అలాగే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫిమేల్. ఇది ఓన్లీ ఏపీకి సంబంధించింది కాదు, ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీరు టెన్షన్ పడి ఇది ఏపీకి సంబంధించింది మన అప్లికేషన్ చేసుకోవడానికి వీలుండదు అనుకోకండి, అప్లై చేయండి. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 400 rupees చూపిస్తున్నాడు. అలాగే మిగతా వాళ్ళు 800 rupees అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దీని యొక్క నోటిఫికేషన్ వివరాలు ఒక్కసారి మనకు ఎక్కడి నుంచి వచ్చాయని మనం తెలుసుకున్నట్టయితే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అమరావతి వద్ద. అలాగే దీని గురించి May 6th అయితే అనౌన్స్మెంట్ జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 13 నుంచి ఉంది. జూనియర్ అసిస్టెంట్ అండర్ ద ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019 అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పాడు. సో మీరు తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి, మీరు జాబ్ కొడతారు. అప్లికేషన్ చేసుకోండి ఖచ్చితంగా 100%. గుడ్ లక్ ఫ్రెండ్స్. మీకు అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే. అలాగే మీరు లైక్ చేసి మాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. మీకోసం ఇంత మంచి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాను కాబట్టి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.
వాళ్ళు మీ ద్వారా కొంచెం చెప్పలేం, లక్ ఏ విధంగా వచ్చేది తెలియదు. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను 100%. గుడ్ లక్ ఫ్రెండ్స్.